సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెలంగాణ కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినామండి. దర్శనం బాగా అయిందా? దర్శనం బాగుంది. మరి ఇప్పుడు లడ్లు ఎన్ని తీసుకున్నారు? లడ్డూలు మేము 10 తీసుకున్నామండి. ఎలా ఉంది మొత్తానికి? లడ్డూలు పోయితే అప్పటికే ఇప్పటికి చాలా మార్పు వచ్చిందండి. మార్పు వచ్చిందండి. ఏమేమి వచ్చాయి మార్పు? టేస్ట్ అయ్యి క్వాలిటీ అయినా బాగుంది. ఇప్పటికి మీకు అప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చిందా? ఇప్పుడు నచ్చింది. మేము 3 months కింద వచ్చినాము. అప్పుడు వేరే ఉంటుంది టేస్ట్, ఇప్పుడు పర్లేదు, బాగుంది. మరి ఇక్కడ తిరుమలలో నిర్వహణ, అన్నప్రసాదం కావచ్చు, భక్తులు క్యూలలో మిల్క్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మార్పులు వచ్చాయా? తను అయితే అన్నప్రసాదం ఇంకా పోలేదు. మేము చూస్తే బయట అయితే బాగా అనిపిస్తుంది. మాకైతే 3 months కి ఇప్పటికి చాలా బాగా అనిపిస్తుంది. మాకు 3 months బాగుందంటారా? 3 months కి ఇప్పటికి మార్పు అనేది ఏర్పడ్డది. మీరైతే ఇబ్బంది లేవనుకుంటున్నారా? ఇబ్బంది ఏం పర్లేదు, మాకు ఇబ్బంది లేదు. దర్శనంకైనా దేనికైనా పర్లేదు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మేము కృష్ణా జిల్లా గుడివాడ నుంచి వచ్చాము. దర్శనం అయిందండి? బాగానే అయిందండి. ఇబ్బందులు అయిపోయినాయి? దర్శనం ఇబ్బంది లేదు. రూమ్స్ అవి మాత్రం ఇప్పుడు చాలా నీట్ గా ఉన్నాయండి. మేము మార్చిలో వచ్చాము, అప్పటికన్నా చాలా బాగున్నాయి రూమ్స్ మాత్రం. మార్చిలో కన్నా ఇప్పుడు రూములు మెయింటెనెన్స్ బాగుంది. మెయింటెనెన్స్ చాలా బాగుంది, చాలా మార్పు వచ్చింది. ఆఖరికి డోర్స్ కూడా తుడుస్తున్నారు ఇవాళ. అంటే గతంలో ఈ పరిస్థితి లేదు లేదు, అసలు ఎంత వరస్ట్ గా ఉందంటే మార్చిలో వచ్చినప్పుడు చాలా వరస్ట్ గా ఉంది. మొత్తానికి లడ్లు తీసుకున్నారు? మరి తీసుకున్నాం. ఎన్ని తీసుకున్నారు? మేము 10 తీసుకున్నాం. ఎలా ఉందండి లడ్లు? ఇప్పుడు లడ్లు ఇంకా బాగుంది. అక్కడ ప్రసాదం పెట్టారు కదా, ఆ లడ్డు చాలా టేస్ట్ గా ఉంది. మార్చిలో వచ్చారు, అప్పటికి ఇప్పటికి తేడా వచ్చింది లడ్లలో? మార్పు వచ్చిందండి. ఏమొచ్చి లడ్లలో స్మెల్ లో తేడా ఉందండి. మొత్తం లడ్డు అయితే మారిందంట. అంటే ఇప్పుడే క్వాలిటీ ఉంది? క్వాలిటీ ఉంది. ఓకే. తిరుమల అన్నప్రసాదం భోజనం చేశారా? ఇంకా చేయలేదండి, ఈ రోజు నైట్ వెళ్తాం. మేము లైన్ లోకి వెళ్ళాం. తిరుమలలో నిర్వహణ, మెయింటెనెన్స్, ఆహారం తీసుకున్నాం, కట్టు పొంగలే చాలా బాగుంది. తిరుమల నిర్వహణ ఇప్పుడు ఎలా ఉంది? మరి చాలా బాగుంది. భక్తులకు మీరు ఇప్పుడు సాటిస్ఫాక్షన్? ఫుల్ సాటిస్ఫై. ఆడపడుచుగా, ఏపీ ఆడపడుచుగా చాలా ఫుల్ సాటిస్ఫై. భక్తులుగా లడ్డూలో కల్తీ విషయం జరిగినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి అసలు? చాలా బాధ అనిపించిందండి. బాధపోయిందా? బాధపోయింది. సంతోషంగా ఉన్నారు? అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. దర్శనం బాగానే అయిందా? అయిందండి. ఇబ్బందులు ఏమైనా పడ్డారా? ఏం పడలేదండి. 1 hour లో అయిపోయింది. నాకు 2 o'clock స్లాట్, 11:30 12కి నాకు దర్శనం అయిపోయింది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? తిరుమలకి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా? నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చానండి. మరి మీరు ఇన్నిసార్లు వచ్చి అంటున్నారు, గతానికి ఇప్పటికి తిరుమలలో ఏమైనా మార్పులు జరిగాయా? అసలు గతం పోల్చుకోకూడదు ఎప్పటికీ. గతానికి గతం వరస్ట్. ఇప్పుడు అంతా మెయింటెనెన్స్ క్లాస్. దట్ ఈస్ చంద్రబాబు. బాబు గారి ద్వారా దాని సాధ్యం. ఏదైనా అంతే. బాబు గారు ఉంటే మొత్తం మన స్టేటే కాదు, వరల్డ్ వైజ్ బాగుంటుంది. మొత్తానికి ఇప్పటికే బాబు గారు తిరుపతి ప్రక్షాళన చేస్తామని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అందరిని మార్చడం చాలా పటిష్టంగా చేశారు అంటున్నారు. అవన్నీ కనపడుతున్నాయి ఇక్కడ మీరు వచ్చాక భక్తురాలుగా? ప్రత్యక్షంగా కనబడతానండి. రూమ్స్ దగ్గర మెయింటెనెన్స్ గానీ, నీట్నెస్ గానీ. మేము లాస్ట్ మార్చి ఏప్రిల్లో వస్తే రూమ్స్ లో మనుషులు పడుకోరు. డస్ట్, బకెట్లు, పగిలిపోయిన బకెట్లు, మగ్గులు, డస్ట్, మనుషులు అనేవాడు పడుకోడు. అలాంటి రూమ్స్ ఇవాళ క్యారిడార్ల కాడ నుంచి నడిచే దారి, రోడ్లు అసలు ఎంత సూపర్. ఇంకంతే. మరి ఇప్పుడు లడ్లు తీసుకున్నారు మీరు? మరి ఇప్పుడు లడ్డూలో కల్తీ అంటున్నారు, మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి లడ్లు? అప్పుడు కల్తీ తిని కర్మానికి ఇచ్చాం, ఇప్పుడు మంచిగా ఉన్నాయి. నెయ్యి వాసన మీకు రావట్లేదు ఇక్కడికి? సూపర్. మరి ఇప్పుడు శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ జరగడం మరి గత ప్రభుత్వం గురించి ఏమన్నట్టు మీరు, అంటే శ్రీవారి దగ్గర కూడా ఇలా చేయడానికి మీరు ఎలా అర్థం చేసుకోవాలి? స్వామే చూసుకుంటారండి. తప్పు చేసిన స్వామే చూసుకుంటారు అంతే. స్వామి చూడబట్టే అప్పుడు బాబు వచ్చారు, ఆయన 10లో ఆగిపోయాడు. అంటే ఇప్పుడు శ్రీవారు బాబు గారి రూపంలో ఈ విధంగా చేశారంటారా? అంతే, 100% అంతే. మాకు మన ప్రజలు బాగుండాలి కాబట్టి స్వామి బాబుని తీసుకొచ్చారు అంతే. ఇక్కడ మరి తిరుమలలో నిర్వహణ మొత్తం మీద ఇప్పుడు ఎలా ఉన్నాయి గతానికి? అంటే ఏమేమి మార్పులు వచ్చాయి? అసలు చాలా మార్పు వచ్చిందండి. మన ఇల్లు కూడా ఒక్కొక్కసారి నీట్ గా ఉంచుకోలేమేమో, అంత బాగా చేశారు. నీట్నెస్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, స్టాఫ్ మాట తీరు బాగుంది. ఇప్పుడు కొత్త తిరుమల చూస్తున్నారు మీరు? కొత్త తిరుమల చూస్తున్నా. ఇలా ఉంటేనే మాకు ఇక్కడికి వచ్చిన ఫీలింగ్, అంటే స్వామిని నీట్ గా దర్శించుకున్నాం అన్న ఫీలింగ్ మాకుంటుంది. మాకుండే సంతృప్తిగా మేము ఇంటికి వెళ్తాం. అది ఒక పవిత్రమైన దేవాలయము, ఆ అనుభూతి అనేది వస్తుంది ఇట్లా ఉంటే గనక. ఇటువంటి సదుపాయాలు కల్పించిన ప్రభుత్వానికి కావచ్చు, టీటీడీ యాజమాన్యానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది కంటిన్యూ చేసి ఇంకొంచెం మెరుగ్గా చేసుకుని, ఇది మట్టిగా క్రమం తప్పకుండా ఉంచుకుని ఇంకొంచెం మెరుగ్గా చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఎన్ఆర్ఐస్ వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు. వాళ్ళ దగ్గర మన రాష్ట్రం యొక్క దేవుడి గురించి మంచి గొప్పగా ఉండాలి తప్ప చెడుగా ప్రచారం జరగకూడదు. వాళ్ళు వచ్చినప్పుడు రిసీవింగ్ కాడ మనం బాగా చేసుకోవాలి. మన మంచితనం వాళ్ళకి కూడా తెలియాలి. ఆ విధంగా అధికారులు కానీ, పాలకులు కానీ, ఒక అధికారులే కాదండి, స్టాఫ్ లో కూడా మార్పు రావాలి. మనం ప్రజలకు ఇది చెయ్యాలి అనేది స్టాఫ్ లో కూడా ఉండాలి. దానికి మీకుంటే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, సీఎం గారు సపోర్ట్ చేస్తారు.